Hello everyone, I am Dr. Srikanth Munna, consultant urologist and andrologist from Andro9 and V9 hospitals. ఇవాళ పేషెంట్ అవేర్నెస్ వీడియోలో మనం మాట్లాడుకున్న నెక్స్ట్ టాపిక్ డిస్పెరోనియా, పెయిన్ఫుల్ సెక్షువల్ ఇంటర్కోర్స్. సో ఇది ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది, మగవారిలో వస్తుందా ఆడవారిలో ఎక్కువగా వస్తుంది? సో జనరల్లీ చూసుకుంటే లేడీస్లో ఇది ఎక్కువగా ఉంటుంది. సో లేడీస్కి సెక్షువల్ ఇంటర్కోర్స్ అంటే భయపడటము, హస్బెండ్ని కానీ పార్ట్నర్ని కానీ దగ్గరికి రానివ్వకపోవటము ఇందులో ఉండే మెయిన్ సిమ్టమ్. సో పేషెంట్ ఎక్స్పీరియన్స్ చేసేది ఏంటంటే పెయిన్ఫుల్, విపరీతమైన నొప్పి సెక్షువల్ ఇంటర్కోర్స్ చేస్తున్నప్పుడు. ఇది ఎందుకు కారణం, మెయిన్ కారణాలు ఎందుకు ఉంటాయి దీంట్లో అంటే, ఒకటి లూబ్రికేషన్. సో సెక్షువల్ ఎరోజల్ వచ్చినప్పుడు జనరల్లీ కొన్ని సెక్రీషన్స్ లూబ్రికేషన్ లాగా పనిచేస్తాయి. ఇవి సెక్రీట్ కాకపోతే అంటే గ్లాండ్యులర్ డిస్ఫంక్షన్ ఉన్నా కానివ్వండి, ఈ గ్లాండ్యులర్ డిస్ఫంక్షన్ కి కానివ్వండి వేరే కారణంతో మెయిన్ గా హార్మోన్ డిస్టర్బెన్స్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ కొన్ని హార్మోన్స్ లేడీస్ లో సింక్ లో ఉండటం వల్ల ఈ సెక్షువల్ ఇంటర్కోర్స్ ఉన్నప్పుడు ఈ సెక్రీషన్స్ అనేవి రిలీజ్ అవుతుంటాయి. అండ్ ఇంకొకటి ఎనటామికల్ గ్లాండ్యులర్ సెక్రీషన్స్. సో ఎనటామికల్ అంటే ఆ స్పర్శ తగలటం వల్ల వచ్చే ఉత్తేజం వల్ల వచ్చే సెక్రీషన్స్, ఇవి రాకపోవటం ఒక కారణం అయితే, రెండవ మెయిన్ కారణము యోని సైజు చిన్నగా ఉండటం. సో ఈ ఎలాస్టిసిటీ ఆఫ్ దట్ వెజైనా అనేది తక్కువ ఉండటం వల్ల మేల్ సెక్షువల్ ఆర్గాన్ ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు ఎక్స్పాన్షన్ జరగకపోవటము, లూబ్రికేషన్ లేకపోవటం వల్ల విపరీతమైన పెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. మూడవది అన్రప్చర్డ్ హైమన్. అన్రప్చర్డ్ హైమన్ ఎందుకు ఉంటుంది అంటే, మామూలుగా ఈ హైమన్ అనేది కన్నెపొర అనేది పల్చగా పొరలాగా ఉండి మొదట్లోనే చినిగిపోతుంది. ఇట్లా కాకుండా థిక్ మజిల్ తోటి ఒక్కొక్కసారి ఉంటుంది. వెజైనా అనేది ఎంబ్రియాలజీ పుట్టుక ఎట్లా వస్తుంది అంటే, బేబీలో, ఫీమేల్ బేబీలో లోపల నుంచి ఒక ట్యూబు, స్కిన్ సైడ్ నుంచి ఒక ట్యూబు రెండు వెళ్ళి జాయిన్ అయ్యి ఈ మధ్యలో మెంబ్రేన్ అనేది కరిగిపోవాలి. కరిగిపోయి ఒక పల్చటి పొరలాగా మిగిలిపోతుంది. ఇది కరగకుండా ఒక థిక్ పొరలాగా ఉన్నప్పుడు, అది బ్రేక్ అవ్వనప్పుడు, ఈ ఇంటర్కోర్స్ చేసేటప్పుడు అది హిట్ అయిన ప్రతిసారి పెయిన్ రావటము, బ్లీడింగ్ రావటం అండ్ మెన్స్ట్రుయేషన్ అనేది బయటికి రాకపోవటం వల్ల రిపీటెడ్ గా యూట్రైన్ ఇన్ఫెక్షన్స్ లాంటివి రావటం పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఈ అన్రప్చర్డ్ హైమన్ కానివ్వండి, సెక్రీషన్స్ తక్కువ ఉన్నా కానివ్వండి, సైజు చిన్నగా ఉన్నా కానివ్వండి, వీళ్ళు మగవారిని దగ్గరికి రానివ్వలేరు. సో ఇది ఫీమేల్స్ లో. అట్లాగే మగవారిలో కూడా పెయిన్ఫుల్ ఇంటర్కోర్స్ వచ్చే అవకాశం ఉంది, డిస్పెరోనియా ఉంటుంది. దీంట్లో మెయిన్ కారణం ఫైమోసిస్, అంగం పైన చర్మము ముందుకి వెనక్కి ఫ్రీగా మూవ్ అవ్వకపోవటం మెయిన్ కారణం. సో ఇది టేర్ అవ్వటం కానివ్వండి, స్ట్రెచ్ అవ్వటం కానివ్వండి, టైట్ రింగ్ లాగా ఫామ్ అయ్యి మళ్ళీ బయటికి క్లోజ్ అవ్వకపోవటం పారాఫైమోసిస్ అంటాం. ఒక బాల్ లాగా, బుడగలాగా నీటి సెక్రీషన్స్ అందులో పేరుకుపోయి స్కిన్ వెనక్కి వెళ్ళి ఇరుక్కుపోతుంది, మళ్ళీ ముందుకు రాదు. సో ఇట్లాంటి కండిషన్స్ వల్ల మగవారిలో కూడా పెయిన్ ఉండే కండిషన్స్ ఉంటాయి. సో ఫీమేల్స్ కి అయితే మెయిన్ లూబ్రికేషన్ కానివ్వండి, డైలటేషన్స్ కానివ్వండి, హైమన్ మనం సర్జికల్ గా ఇన్సైజ్ చేసి దాన్ని ఓపెన్ చేయాల్సిన అవసరం కానివ్వండి, ఎక్సైజ్ చేయాల్సిన అవసరం అంటే కంప్లీట్ గా తీసేయాల్సిన అవసరం రావచ్చు. ఇవన్నీ ట్రీటబుల్ కండిషన్సే. వీటి వల్ల మనలో ఏర్పడే భయం పోగొట్టుకోగలిగితే, ట్రీట్మెంట్ ముందుకు వచ్చి చేయించుకోగలిగితే ఫ్యామిలీ లైఫ్, సెక్షువల్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అదే మగవారిలో ఇట్లాంటి కారణాలకి మెయిన్ ట్రీట్మెంట్ సర్కంసిషన్, సుంతి ఆపరేషన్. సో అంగం పైన ఉండే ఆ టిప్ లో ఉండే చర్మం ని మనం వైడ్ ఓపెన్డ్ గా ఎక్సైజ్ చేసుకొని వాల్ ఫ్రీగా ఉండి ముందుకి వెనక్కి మూమెంట్స్ ని ఫ్రీగా సెక్రీషన్స్ తోటి, లూబ్రికేషన్స్ కొన్ని జెల్లీస్ వస్తాయి, ఇవి అప్లై చేసుకొని పెయిన్ రాకుండా, ఈ ఫ్రిక్షన్ రాపిడ్ జరగకుండా, కట్స్ అవ్వకుండా, ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రివెంట్ చేసుకుంటూ ఉంటే ఈ కండిషన్స్ నుంచి బయటపడి సెక్షువల్ లైఫ్ నార్మల్గా ఎంజాయ్ చేయగలిగే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మీకు ఏమన్నా ఉన్నాయి, ఇంకా ఫర్దర్ డౌట్స్ ఏమన్నా ఉన్నాయంటే, వీఆర్ అవైలబుల్ ఫర్ యూ హియర్ at V9 hospitals and Andro9 hospitals. Please come and visit us. Thank you so much.